జగన్మోహన్ రెడ్డి కూడా గెలవలేడు. రైట్ రైట్ శాంతిప్రసాద్ గారు ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు మరింత క్లారిటీ ఇస్తారనుకుంటున్నాం. ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ, వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటున్నారు, దయచేసి వాళ్ళకి అనుమతించవద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కదా. ఏంటి వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళంటే ఎవరు అనుకోవాలంటే వేరే రాష్ట్ర పౌరులు వచ్చి ఇక్కడ నమోదు చేసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి తమ రాష్ట్రం మీద అభిమానంతో ఓటేయాలనుకుంటున్నారంటూ కూడా చెప్పినటువంటి విషయం కదా. ఏమనుకోవాలి అసలు? ఇక్కడ మన యొక్క జీవన విధానాలు చూస్తే మనం రాష్ట్రంలో ఉండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా కానీ చదువు రీత్యా కానీ లేకపోతే ఇతరత్ర కారణాల రీత్యా కానీ వేరే వేరే ప్రాంతాల్లో కలిసి స్థిరపడతారు. కానీ వాళ్ళు ఓటు హక్కుని తమ సొంత గ్రామంలోనే ఉంచుకుంటారు. అది మనం మర్చిపోకూడదు. మీకు ఈ విషయం ఎప్పుడు బాగా తెలుస్తుందంటే పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా వచ్చి ఓటేస్తారు. మీకు అభ్యర్థులు కూడా రప్పిస్తూ ఉంటారు. అవును. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రాంతం మీద వాళ్ళ ఊరి మీద ఉన్న ఆ యొక్క ఆరాధనా భావంతో వాళ్ళు అక్కడే ఓటు ఉంచుకుంటారు. కొంతమంది తాము వెళ్ళిన ప్రాంతంలో ఓటు నమోదు చేసుకుంటారు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు ఉంటే ఆ రెండు చోట్ల ఓటు వేయకూడదు, అది నేరం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం. అట్లా ఓటు వేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ అది నిరూపణ జరగాల. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా ఒక విషయం బయటకు వెళ్ళాలి. ఎందుకంటే దిక్కుమాల సాక్షి పేపర్ను సాక్షి ఛానల్ ఒకటి ఏడిసింది. అది ఒక అబద్ధపు వండి వార్చిన కథ రాసింది. కొణిదెల నాగబాబు గారి మీద క్రిమినల్ కేసు పెట్టబోతున్నారు, అక్కడ తెలంగాణలో కూడా ఓటేసి ఇక్కడ ఆంధ్రాలో ఓటు అయిపోతున్నాడు, దొంగ ఓటు, జనసేన దొంగ ఓట్లు జరిపిస్తుంది అంటూ భారీ కథనాన్ని రాసి ప్రసారం కూడా చేసింది, తయారు చేసి. ఆ పిచ్చి వదలకు తెలియంది ఏంటంటే కొణిదెల నాగబాబు గారు తెలంగాణ ఎన్నికల్లో, మన జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లోకి మన ఓటును మార్పించుకొని జనసేన పార్టీ తన తమ్ముడు పార్టీకి ఓట్లు వేయాలి అనే ఉద్దేశంతో మంగళగిరిలో వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. వీళ్ళు రాసిన పిచ్చ కథనాలు ఏంటి తెలుసా? దొంగ ఓట్లు జనసేన కూడా జరిపిస్తుందని. వాళ్ళకి సోయుందో సోయలేదో మరి ఏం అర్థం కాదు. ఒక పిచ్చ ఛానల్ ఒక పిచ్చ విష ప్రచారం పెట్టింది. లేకపోతే ఇది వాస్తవం కాదని తర్వాత కొణిదెల నాగబాబు గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఇంకొక మాట ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఓటు ఉందా? ఒరే పిచ్చి వెదవలారా, 2019 ఎన్నికల్లో పటమట హై స్కూల్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నుంచొని ఓటేస్తే ఆ వీడియో ఫుటేజ్ యూట్యూబ్ లో దొరుకుతుంది, చూసుకోండి రా వెదవల్లారా. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆంధ్రాలో ఓటేశారు, చూసుకొని చావండి. మీ సాక్షి ఛానల్లో కానీ పత్రిక కానీ వచ్చేసేటప్పుడు ప్రసారం చేసేటప్పుడు చూసుకొని చావండి, యూట్యూబ్ లో దొరుకుతాయి. అప్పుడు మీరు కూడా మాది ప్రసారం చేశారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మేము ఉన్నాం కాబట్టి. తెలిసి తెలియని వాగుడు కొంతమంది అధికార ప్రతినిధులు కొంతమంది పార్టీ నాయకులు వచ్చి మాట్లాడితే దానికి విలువ ఉండదు. కాబట్టి ఇంకొక విషయం మీ ద్వారా ఇప్పుడు నేను ఇంకొకటి కూడా మా పార్టీ తరపున చెప్పదలుచుకున్నా. జాతీయ జనసేన పార్టీ ఓకే పెట్టుకోండి. మా సోదరుడు తమ్ముడు సింబల్ వాళ్ళ సింబల్ పోలేట్టుగా హెలికాప్టర్ అన్నాడు, అది మేము సృష్టించలేదు సోదర. కేఏ పాల్ గారు ఆయన తీసుకొని అదే రంగులు ఆయన పూసుకొని ఆయన ప్రచారం చేసి గాలికి గాయ చేశాడు. దానికి మాకు సంబంధం లేదు. ఆ కేఏ పాల్ ఇప్పుడు ఎవడనకాల ఉన్నాడు, ఎవరి కోసం ప్రచారం చేస్తున్నాడు మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరిని తిడుతున్నాడు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు బకెట్ గుర్తు గాజు గ్లాస్ గుర్తు. ఇందాక నేను చెప్పాను, ఏ రిజిస్టర్డ్ పార్టీ అన్రికగ్నైజ్డ్ అయ్యుండి, అంటే అన్రికగ్నేషన్ అంటే ఒక పార్టీ రికగ్నిషన్ రావాలి అంటే కామన్ సింబల్ శాశ్వతంగా ఆ పార్టీకి ఉండాలి అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లో ఇన్ని సీట్లో వచ్చి ఉండాలి. ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన దాంట్లో జనసేనకి 5.8 దగ్గర ఆగిపోయింది ఓటింగ్ పర్సంటేజ్. రెండోది ఒక్క సీటే వచ్చింది. మాకు కనీసం అక్కడ అసెంబ్లీ స్థానాలు పెరిగినా ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా మాకు కామన్ సింబల్ గాజుదాస్ ఉండేది. కాబట్టి కానీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రొవిజన్ ఉంది,
ఒక్క అసెంబ్లీ సీట్ ఉన్నా కూడాను కామన్ సింబల్ ఇవ్వచ్చు వచ్చే ఎన్నికల వరకు అనేది. ఆ నిబంధన ప్రకారం మేము కామన్ సింబల్ గాజు గుర్తు 2024 ఎన్నికలు వచ్చే వరకు మా చేతిలోనే ఉంటది. 2024 ఎన్నికలు కూడా అదే గుర్తుతో వెళతాం మేము. దానికి కూడా నిబంధన ఉంది. ఏంటి తెలుసా, ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కనీసం 5% స్థానాల్లో పోటీ ఉండాలి ఆ రాజకీయ పార్టీ. మేము 5% ఏం కర్మ, చాలా ఎక్కువ శాతంలో మేము పోటీ చేయబోతున్నాం. రైట్ రైట్ అత్యధిక స్థానాలు 5% అంటే ఎంత తెలుసా, 9 అసెంబ్లీ స్థానాలు. 175లో 5% అంటే 9 అసెంబ్లీ స్థానాలు. రైట్ కాబట్టి మీరు ఊహించుకోండి, జనసేన